హాయ్ అండి, ఏం చేస్తున్నానబ్బా అని చూస్తున్నారా? మ్యాంగో ప్యూరీ అండి ఇది. ఇదైతే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి దీన్ని. సో దీనికైతే మా చెట్టుకి ఉండే మ్యాంగోస్ అన్నిటిని కూడా కట్ చేసామండి. సో ఇలా కట్ చేసిన తర్వాత వీటిని నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి, వాటర్లో మాత్రం వేయకూడదండి. క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని దీంట్లో ఉండే జ్యూస్ని మొత్తం తీసేసుకోవాలి మనము. సో వాటర్లో వేస్తే ఏంటి అంటే దాంట్లో కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి ఇది పాడైపోతుంది. సో అందుకోసమని నేను వాటర్లో వాష్ చేయలేదు, నీట్గా క్లాత్తో తుడిచేసి ఇలా ప్రెస్ చేసి జ్యూస్ని అంతటిని కూడా తీసేసానండి. సో ఇలా జ్యూస్ని మొత్తం తీసేసాక ఇది ఒక బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలండి. సో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని జ్యూస్ చేసేసుకొని మళ్ళీ మిగిలిన దాన్ని వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెడీ.